టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యోగలం పాదయాత్ర 20వ తేదీన ముగినుంది. ఇందుకు గాను ఉత్తరాంధ్ర జిల్లాలోని టీడీపీ శ్రేణులందరూ కూడా ఆ యోగలం యాత్ర ముగింపు ఉత్సవాన్ని మాత్రం ఘనంగా నిర్వహించాలి. లక్షలాది మంది కార్యకర్తలతో పాటు అభిమానులు ఇటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులను కూడా ఆహ్వానించే పనులను ఈ విషయంలో జిల్లా నుండి లీడ్ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి ఆ కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారనే విషయం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక యోగలం పాదయాత్ర ముగింపు దగ్గరకు వచ్చేస్తుంది 20వ తేదీన. శ్రీకాకుళం రాకపోయినా, విజయనగరం రాకపోయినా ఈరోజు విజయనగరంలో అది పెట్టడం, వైజాగ్లో ఆయనకు స్థలం ఇవ్వకపోవడం కూడాను ఒక అధిక పార్టీ తలుగానే ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఇటు కార్యక్రమం ముందు నుంచి కూడా పాదయాత్ర అనేటప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో భయపడుతూ ప్రతి నిమిషం ప్రతి గంట కూడా ఆయన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతుంటే జనాలు అంతగా ఉప్పెనగా పొంగి మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారు వెనక వస్తూ ఉన్నారు. ఒక ఉప్పెనలా వస్తూ ఉన్నారు. ఈరోజు వైజాగ్లో స్థలం ఇవ్వకపోయినప్పటికీ భోగాపురంలో స్థలంలో మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒంగోలులో మహానాడు జరిపిస్తామన్నప్పుడు కూడా మాకు స్థలం ఇవ్వలేదు. అదేవిధంగా రాజమండ్రిలో కూడా వేరే ఆయన వాళ్ళ సొంత పొలాలు ఇచ్చి మాకు మీటింగ్ పెట్టుకోమని చెప్పారు తప్ప అక్కడ కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ముందు నుంచి మా పార్టీ మీద ఆయనకు ఒక విధమైన కోపం, కక్ష, ముఖ్యంగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఒక కక్ష, లోకేష్ బాబుని చూస్తే ఒక భయం. అందువల్లనే ఆయన మాకు ఎక్కడా కూడా స్థలం ఇవ్వకుండా చేస్తున్నారు. అయితే మేమంతా కూడా నిన్ననే పార్టీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 4 వీలర్ అంటే 2 వీలర్తో వెళ్ళే స్థలం అయినప్పటికీ ఎవరు కూడా 2 వీలర్ మీద వెళ్ళడానికి ఇష్టం లేదు. అదేవిధంగా ఆటోలు అవి అంటే చాలా యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి అవి కూడా కాకుండా ప్రతి గ్రామం నుంచి ఒకటి నుంచి ఇంకా వాళ్ళ ఇష్టం అలా వెహికల్ పెట్టుకోవటానికి నిర్ణయించుకున్నామని. ఇవన్నీ పర్మిషనబుల్గా ఉంటాయి అవన్నీ వెహికల్స్ ప్రొవైడింగ్గా గట్టి ఇవన్నీ, లేదా పార్టీ పరంగా చూసుకుంటారా వాళ్ళ తాలూకు లోకల్ లీడర్స్ పార్టీ పరంగానే చూసుకుంటామని చెప్పారండి. తొందరగా నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లకి వాళ్ళు ఇవ్విస్తామని చెప్పారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఇన్ఛార్జీల మార్పు మాత్రం రాజీనామాలు తీసుకెళ్తుంది. పార్టీ 2019 నుంచి ఈ రోజు వరకు అక్కడి నుండే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న కొంతమందికి మాత్రం ఇది లాభపడే అవకాశం ఉందా? ఆ ఇన్ఛార్జీల మార్పు అధికార పార్టీ ఇన్ఛార్జీలను మార్చడం, కొందరికి టిక్కెట్లు ఇవ్వనండం, అదంతా కూడా ఒక నియంత పరిపాలన అండి. హిట్లర్ని వాళ్ళని మనం చూడలేదు. అలాంటి నియంత పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన, వైఎస్ఆర్ పార్టీ పరిపాలన. అందువల్లనే ఇన్ఛార్జీలను మార్చడం, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడంటే అక్కడ పడేయడం, వేరే వాళ్ళకి ఇవ్వడం, టికెట్లు ఇవ్వనని ముందుగా చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. దానివలన మేము లాభపడతామో లేదో తెలియదు కానీ ప్రజలైతే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. టీడీపీపై ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న ఆదరణ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇన్ఛార్జీలు అధికార పార్టీ మార్చడానికి ఒక వ్యూహం నడిచిస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజం ఆ సంకేతాలు కనిపిస్తుంది. చెప్పాను కదండి, ఆయన ఒక నియంతకి ఏది తోస్తే అది చేస్తారు అంతే. ప్రజలు మా పక్కున్నారు. ఈ నియంత పరిపాలనలోన ఇన్ఛార్జీలు మార్చినప్పుడు మేము డోర్ టు డోరు వెళ్ళి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేపర్లు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంతో మా దగ్గర నుంచి తీసుకొని ఈ పరిపాలన తొందరగా వదిలించండి అమ్మా, ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. అంటే ప్రజలు మా వైపు ఉన్నారు, ఆయన ఒక నియంతగా ఉన్నాడు అంతే. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి ఈరోజు పోటీకి వెళ్ళబోతుంది. వైఎస్ఆర్ పార్టీ ఈ కలయిక మాత్రం వారి గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితుంది. శ్రీకాకుళం నుండి జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్స్ మీతో పాటు ఇలా ఎక్కిపిస్తారు. రేపు యోగలం పాదయాత్ర ముగింపు కూడాను దాంట్లో వీళ్ళు రోల్ నిన్ననే మేము మీటింగ్ పెట్టినప్పుడు జనసేన నాయకులకు అందరికీ పిలవడం జరిగిందండి. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడారు. మేము కూడా వెహికల్ పెట్టుకొని వస్తాము,
ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కాబట్టి మేము వస్తాము, మీరు అందరం కలిసికట్టుగా వెళ్ళిపోదాము, అందరం కలిసికట్టుగా పనిచేసి మన నియోజకవర్గం గెలిపించుకుందామని వాళ్ళు చెప్పారండి. చూస్తే కన్నా పక్క తెలుగు రాష్ట్రం అయినట్టు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో జనసేన కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితులు, అటువంటి పార్టీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వెళ్తున్నారు. ఇక్కడ అభిమానులు, ఆయన తాలూకు ఓటర్లు మీకు దోహదపడుతుంది? అక్కడ లేదు అంటే మాకు అక్కడ విషయాలు తెలియదండి నాకు. ఇక్కడ మాత్రం జనసేన వలన మేము లాభపడతామండి. అంతేకాకుండా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చెప్పారు 170 సీట్లు కూడా మనం తెచ్చుకోవాలని. అంత పంతంగా ఆయన పనిచేస్తారు కాబట్టి. అంతేకాకుండా వాళ్ళ కార్యకర్తలందరికీ మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, మనం తప్పకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి అని చెప్పారు. నిజంగా ఆయనకి మేము మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీతో కలిసి వెళ్ళాలనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 2014లో ఎన్నికలు గెలవకూడదని ఒక దృఢ నిశ్చయించున్న పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఈరోజు ఆ కార్యకర్తకి ఇచ్చిన పిలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడమే ధ్యేయంగా. అంటే మన రాష్ట్రం అంతా కూడా అతాకుతలం అయిపోయిందండి. ప్రజలందరూ భయాందోళనలకు గురి అయిపోయారు. దళితుల్ని చంపేస్తున్నారు, బీసీలని చంపేస్తున్నారు, ఎందుకో తెలియదు. ఆఖరికి స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా మనకి హక్కు లేని పరిస్థితి ఏర్పడింది. అందువలన ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇలాంటప్పుడు జనసేన వేరుగా మేము వేరుగా ఉంటే కొంతవరకు దెబ్బతింటాం. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని పవన్ కళ్యాణ్ గారు మానవతా దృక్పథంతో జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే ఎవ్వరితో సంప్రదించకుండా జైలు ఆవరణలోనే ఆయన ఆ మాటని చెప్పారండి. అందుకు మేము ఆయనకు కృతజ్ఞులమై ఉంటామండి. ఎప్పుడు షర్మిల ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవడానికి ఆమె సిద్ధమవుతున్న సుముఖత చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె గతంలో కూడా పాదయాత్ర చేశారు. ఆవిడ రాక ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపుకి దోహదపడుతుంది. అన్నదమ్ముడితో విభేదం ఉంది, ముఖ్యమంత్రి అయినా కూడా ఆమె వచ్చేది ఎవరి వ్యూహాన్ని ఇచ్చేయడానికి, ఆయనతో ఉన్నటువంటి కోపాన్ని కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మరో పార్టీ గెలుపుకి ఆవిడ తాలూకు రాజకీయం పనికొస్తుంది. ఆమె ఒక పార్టీ అంటూ పెట్టుకున్నారు, ఒక పార్టీని కూలదోయాలన్న ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళారు. తల్లి కానీ చెల్లి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కర్లేదు. వాళ్ళిద్దరూ కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏ రోజు ఇంట్లోంచి పైకి రాని విజయమ్మ గారు ఆమె మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. అదేవిధంగా అన్న విడిచిన బాణం అంటూ పాపం షర్మిల గారు పాదయాత్ర చేశారు. అయినా వాళ్ళిద్దరినీ ఈరోజు పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు వలన లాభం పడతామో లేదో మాకైతే తెలీదు. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారు. కనుక ప్రస్తుతం మాత్రం యోగాలం పాదయాత్ర ముగింపు సంబంధించిన సన్నాహాలు మాత్రం చకచకా జరుగుతున్నాయి. ప్రతి గ్రామం నుండి కూడాను 4-వీలర్ వాహనం మీద కార్యకర్తలు తరలి రావాలని చెప్పి సూచనలు కూడా చేశారు. జనసేనతో కలిసి రేపు 2024లో రాష్ట్రంలో అధికారం రావడమే ధ్యేయంగా పనిచేసి వైసీపీ నియంత్రణ పాలన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో చెక్ పెట్టుకుని ప్రజలందరూ కూడాను తమ పార్టీతో కలిసే ఉన్నారు. అధికారం మాత్రం నల్లేరు మీద నడకని చెప్పి లక్ష్మీదేవి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.